హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో బబ్లీ రాఖీ సెలబ్రేషన్స్ చూపిస్తాను. అండ్ ప్రతి ఇయర్ కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసుకుంటాను. ఈ ఇయర్ ఏ గిఫ్ట్స్ తీసుకున్నాను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని అయితే స్కిప్ చేయకండి, యూస్ఫుల్ అయ్యే కంటెంటే ఉంటుంది. అలా వీడియో స్టార్ట్ చేశానో లేదో ఇలా డిస్టర్బ్ చేయడానికి వచ్చేసింది బబ్లీ. ఇది నీ వీడియోని మన ఇద్దరం కలిసి చేద్దామని చెప్పి అలా కూర్చోబెట్టాను. ఫస్ట్ అయితే హెల్తీగా మైదా యూజ్ చేయకుండా ప్రిపేర్ చేసిన బిస్కెట్స్ని ప్యాక్ చేసేసాను. గోధుమ పిండి యూజ్ చేసి ఓట్స్ బిస్కెట్స్ అండ్ చాక్లెట్ బిస్కెట్స్ చేశాను. రాగి జొన్న పిండి కాంబినేషన్లో ఇంకొక టైప్ బిస్కెట్స్ చేశానండి. ఇంకా చాక్లెట్స్ అయితే స్నిక్కర్స్ ట్రై చేశాను పీనట్స్ వేసి. మా హస్బెండ్కి బాగా నచ్చింది. నాకైతే కొంచెం స్వీట్ ఎక్కువ అనిపించింది, బట్ పర్వాలేదు. నాకు బయట చాక్లెట్స్ స్వీట్స్ కొనడం కంటే ఇలా నేను చేసి ఇవ్వడం అంటే ఇష్టం అనమాట. కొంచెం హెల్తీగా ఉంటుంది, నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్. అండ్ మేము తీసుకున్న గిఫ్ట్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేసామండి, ఫ్లిప్కార్ట్లో. ఫస్ట్ గౌతమ్ అండ్ సంజయ్ కోసం తీసుకున్న ఈ మ్యాగ్నెటిక్ చెస్ బోర్డ్ని చూపిస్తాను. బెస్ట్ చెస్ బ్రాండ్ అండి. ఈ చెస్ బోర్డ్ మ్యాగ్నెటిక్ అండ్ బేస్ మొత్తం కూడా వుడెనే వచ్చింది. ఫినిషింగ్ కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. బట్ ఓపెన్ చేయడానికి లాక్ ఇవ్వలేదు. లాక్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండు కదా అనిపించింది. బబ్లీ ఏజ్ వాళ్ళు తీయడానికి అయితే చాలా కష్టపడాలి. మనము జస్ట్ ఇలా లాగితే ఓపెన్ అయిపోతుంది ఈజీగానే. అండ్ ఆ సెట్ మొత్తం కూడా బాక్స్లో ఫిట్ అయ్యేలాగా ఇలా వెల్వెట్ ఫ్యాబ్రిక్లో ఏ షేప్కి అది డిజైన్ చేసి ఇచ్చేసారో మనం అందులో ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వీటి మ్యాగ్నెట్స్ కూడా అసలు ఊడట్లేదండి. కొన్ని మ్యాగ్నెట్స్ ఏంటంటే ఊడిపోతూ ఉంటాయి. ఈ మ్యాగ్నెట్ ఊడట్లేదు. అండ్ మనం ఎలా పెట్టినా సరే అది స్టిఫ్గా నిలబడి ఉందన్నమాట. అండ్ ఈ మ్యాగ్నెటిక్ చెస్ బోర్డ్ ప్రైస్ 1600 అండి. ఆ రోజు ఆఫర్లో 1300కే వచ్చింది. ఈ క్వాలిటీకి ఆ ప్రైస్ రీజనబుల్ అనిపించింది. అండ్ మన అందుకోసం ఈ చెస్ అండ్ చెకర్స్ మ్యాగ్నెటిక్ చెస్ బోర్డ్ తీసుకున్నాము. ఈ చెస్ బోర్డ్ బేస్ వుడ్ కాదు, ప్లాస్టిక్. ఈ చెస్ బోర్డ్ క్వాలిటీ అయితే ఓకే అండి, మరీ సూపర్ ఏం కాదు. ఎందుకంటే ఆ బేస్ ప్లాస్టిక్ అయినా క్వాలిటీ బాగుంటుంది అనుకున్నాము. బట్ ఓపెన్ చేసేసరికి ఆ చెస్ ప్యాటర్న్ మొత్తం కూడా ప్లాస్టిక్ పైన ప్రింట్ రాకుండా పేపర్ పైన ప్రింట్ వచ్చి అది స్టిక్ చేసేసారు. పిల్లలు కొంచెం ఎక్కువ ఆడేసరికి ఆ ప్రింట్ అనేది పేపర్ ఊడిపోతుందేమో, అంత బాగోదు అనుకున్నాము. బట్ ఈ ఆర్డర్ కరెక్ట్గా వరలక్ష్మి వ్రతం రోజునే వచ్చింది. ఇంకా రిటర్న్ ఇవ్వడానికి కూడా ఆప్షన్ లేదు, నెక్స్ట్ డేనే రాఖీ కదా అన్నట్టు ఇంకా ఉంచేసామండి. అండ్ ఈ సెట్ మొత్తం కూడా బాక్స్లో ఫిట్ అయ్యేలాగా బాగానే ఇచ్చారండి. బట్ ఈ చెస్ బోర్డ్కి వుడెన్ టచ్ ఇవ్వడం కోసం కలర్ కోటింగ్ అనేది సరిగ్గా ఫినిషింగ్ లేదనమాట. ఏదో కలర్ ఫేడ్ అయినట్టుగా అనిపించింది నాకు, బ్రౌన్ కలర్ అనేది. బట్ మ్యాగ్నెట్స్ మాత్రం ఈ కాయిన్స్కి అన్నీ నీట్గా ఉన్నాయండి, స్టిఫ్గానే ఆగుతుందనమాట. ఓకే. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 750 ఆర్ 730 పడిందండి. ఆ ప్రైస్కి ఓకే. కానీ ఆ పైన పేపర్ కాకుండా ప్రింటే చెక్కకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా ఫీలింగ్. యాక్చువల్గా బబ్లీకి సమ్మర్ హాలిడేస్లో మ్యాగ్నెటిక్ చెస్ బోర్డ్ తీసుకున్నాము, ఆన్లైన్లో కాకుండా రాజమండ్రి కీర్తి టాయ్స్ షాప్లో. ఈ చెస్ బోర్డ్ మ్యాగ్నెట్ కాదు, వుడ్ కాదు, జస్ట్ షీట్ అండి. షీట్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. కానీ సెట్ మొత్తానికి వచ్చిన మ్యాగ్నెట్స్ ఫిట్టింగ్ లూజ్గా ఉండి మ్యాగ్నెట్స్ ఊడిపోతూ ఉంటాయి. దీని ప్రైస్ కూడా 550 రూపీస్. నాకైతే ఈ చెస్ బోర్డ్ కంటే కూడా ఆన్లైన్లో తీసుకున్న చెస్ బోర్డ్స్ క్వాలిటీ బాగుందనిపించిందండి. ఈ క్వాలిటీలు అన్నీ పక్కన పెట్టేస్తే ఈ చెస్ గేమ్ని పబ్లిక్ నేర్పించినప్పుడు తను బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎట్ ఏ టైం మేము కూడా ఎంటర్టైన్ అవుతామండి. చెస్ గేమ్కి ఏజ్తో పని లేదు కదా, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఒకసారి గేమ్ స్టార్ట్ చేస్తే అసలు టైమే తెలియదు, ఫోకస్ అంతా దానిపైన ఉంటుంది కదా. సో రాఖీకి రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా చెస్ ఇద్దాము అని ఫిక్స్ అయిపోయాము. బట్ మా సూర్యకు ఆల్రెడీ మ్యాగ్నెటిక్ చెస్ బోర్డ్ ఉంది. ఇంకా నేను ఇలా స్లింగో అయితే ఆర్డర్ పెట్టామండి. ఈ గేమ్ ఎలా ఆడాలో కూడా తెలియదు, మా హస్బెండ్ చూసి బాగుంటుందని ఆర్డర్ చేశారు. ఈ బోర్డ్ క్వాలిటీ అయితే బాగుందండి. అండ్ ఈ స్లింగో గేమ్ డామ్స్ క్లాబ్ జాయ్ బ్రాండ్ అయితే తీసుకున్నామండి. ఈ గేమ్ని ఆడడానికి స్ట్రైకర్స్ ఉంటాయండి, 5 బ్లాక్ 5 వైట్ అనమాట. అండ్ ఈ బోర్డు పైన 2 సైడ్స్ ఒక రోప్ ఉంది కదా, దాన్ని మనము స్ట్రైకర్స్తో లాగితే ఆ సెంటర్లో బోర్డుకి హోల్ ఉంది కదా, ఆ హోల్ నుంచి అపోనెంట్ సైడ్కి వెళ్ళాలి. మన సైడ్ మొత్తం ఎంటీ అయిపోతే మనం విన్ అన్నట్టు ఈ గేమ్ అనమాట.
అండ్ రాఖీ కోసం తీసుకున్న గిఫ్ట్స్ అయితే అవేనండి. అన్నీ ఇండోర్ గేమ్సే తీసుకున్నాను కాబట్టి వీడియోని ఇంత డీటెయిల్గా షేర్ చేశాను. అండ్ బబ్లీ చూపించే గేమ్స్ అయితే ఇప్పుడు తీసినవి కాదండి, సమ్మర్ హాలిడేస్లో తీసుకున్నాము. గో క్రేజీ జిగ్జా పజిల్ అయితే డీమార్ట్లో తీసుకున్నాము. అవి 2 సెట్స్ వస్తాయండి. పజిల్ అయితే సూపర్ ఉంటుంది ఆ గేమ్ కూడా. ఫస్ట్లో బబ్లీకి పజిల్ చేయడం వచ్చేది కాదు. నేను మా హస్బెండ్ కాంపిటీషన్లో పెట్టుకుని గేమ్ ఆడుతూ ఉంటే బబ్లీకి కూడా ఇంట్రెస్ట్ వచ్చి తనం కూడా స్లోగా పజిల్ని ఇప్పుడైతే చేసేస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుందండి, మనం కూడా ఎంటర్టైన్ అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ ఈ క్రాస్ వర్డ్ అయితే మ్యాగ్నెటిక్ చెస్ బోర్డ్తోనే రాజమండ్రికి కీర్తి టాయ్స్లో తీసుకున్నాము. నేను అసలు ఆ గేమ్ ఏంటో చూడకుండా జస్ట్ లెటర్స్ ఉన్నాయి కదా అన్న ఇదితో బబ్లీ స్పెల్లింగ్స్ అన్నీ పెట్టడానికి బాగుంటుంది నేర్చుకోవడానికి అన్నట్టు తీసుకున్నాను. బట్ మొత్తం ఆ గేమ్ ఓపెన్ చేసి చూస్తే చాలా రూల్స్ ఉన్నాయండి. బబ్లీకి ఇప్పుడు అసలు సెట్ అవ్వదు, మనం ఆడడమే కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ బబ్లీ ఈ ఇయర్లో ఫస్ట్ రాఖీ శిశిర్కి కట్టిందండి. కానీ రాఖీ రోజున కట్టించడం కుదరదు, శిశిర్ హాస్టల్కి వెళ్ళిపోతాడు అని చెప్పి మేము ముందుగానే రాఖీ కట్టించేసాము. జస్ట్ చెప్పుకోవడానికి బబ్లీ రాఖీ సెలబ్రేషన్స్, కానీ బబ్లీ పేరు చెప్పి నేనే రాఖీ కట్టేస్తానండి ఈ 5 years నుండి కూడా. బబ్లీకి కట్టడం రాదు కదా, ఒక చుట్టు ఇచ్చేస్తుంది, ఇంకా నేనే కడతాను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ అనిపిస్తుంది బబ్లీ పెద్దదవుతే ఇంకా నాకు ఆ ఛాన్స్ ఉండదే అన్నట్టు. అండ్ అక్క వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారు కదా, ఇంకా మళ్ళీ రావడానికి కుదరదు అని అక్క కూడా ముందే తమ్ముడికి రాఖీ కట్టేసిందండి. ఈ వీడియో క్లిప్ని చూస్తూ ఉంటే ఎంత క్యూట్గా అనిపిస్తుందో నాకైతే. అండ్ డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఇలా రాఖీలు కనిపిస్తే బాగున్నాయి కదా అని చూస్తున్నాను. ఇంకా బబ్లీ కూడా వచ్చి ఏ అన్నయ్యకి ఏ రాఖీ బాగుంటుందని తనమే సెలెక్ట్ చేసింది. ఈ వీడియో క్లిప్ అయితే స్టార్టింగ్ వీడియోకి కంటిన్యూషన్. బబ్లీ ఆ పజిల్ గేమ్ చూసిన తర్వాత అమ్మకి నాన్నకి కాంపిటీషన్ పెట్టాలనుకుంది. ఇంకా ఆ కాంపిటీషన్ స్టార్ట్ అయిన తర్వాత బబ్లీ సపోర్ట్ అంతా నాన్నకే అండి. అమ్మ పజిల్స్ అన్ని దాచేస్తూ ఉంటుంది నాన్నని గెలిపించడం కోసం. ఇంకా మేము గేమ్లో ఇన్వాల్వ్ అవుతే బబ్లీ మాకు తెలియకుండా ఇలా వీడియో అయితే రికార్డ్ చేసేసింది. అండ్ అప్పటికే బబ్లీకి లైట్గా ఫీవర్ ఉంది, టానిక్ వేయడానికి ట్రై చేస్తున్నాము. మేడం గారేమో కటన్ వెనకాల దాక్కుంటుందండి. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు బబ్లీకి టానిక్ వేసేటప్పుడు మాకు చుక్కలు కనిపిస్తూనే ఉంటాయి. చాలా మంది పిల్లలు వాటర్ తాగినట్టుగా ఈజీగా తాగేస్తారు. అలా ఎప్పటికి అలవాటు అవుతుందో బబ్లీకి అనిపిస్తుంది. అవును, మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారా? టానిక్ పేరు చెప్పగానే ఇలా పరిగెట్టే వాళ్ళు. అండ్ నెక్స్ట్ డేకి బబ్లీ అయితే ఫుల్ యాక్టివ్ అయిపోయిందండి. అమ్మమ్మ ఇంటికి వెళ్తాము, అన్నయ్యలకి రాఖీ కడతాను అని హ్యాపీనెస్. నేను చెప్పాల్సిన అవసరం లేదు, బబ్లీ ఫేస్లోనే ఆ హ్యాపీనెస్ తెలుస్తుంది కదా. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ నల్లజర్లు వెళ్ళాము మా నందుబాబుకి రాఖీ కట్టించడం కోసం. అండ్ ఇలాగే ప్రతి ఇయర్ బబ్లీ వాళ్ళ అన్నయ్యలకి రక్ష కట్టాలి అండ్ వాళ్ళ అన్నయ్యల తోడు ఈ చిట్టి చెల్లం పైన ఎప్పుడు ఉండాలని మీరు అందరూ బ్లెస్ చేసేయండి. మా పిల్లలందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని. అండ్ బబ్లీ వేసుకున్న డ్రెస్ అయితే లాస్ట్ ఇయర్ సమ్మర్లో డిజైన్ చేశాను. అది కాటన్ ఫ్యాబ్రికే, బట్ ఆ బుటీస్ అనేవి గోల్డెన్ జరీ రావడం వల్ల పట్టు ఫ్యాబ్రిక్లా కనిపిస్తుంది అంతే. ఆ ఫ్యాబ్రిక్ని నేను బాటమ్ పార్ట్లో 2 layers పెట్టి అండ్ లేస్ని జాయిన్ చేశానండి వేస్ట్ పార్ట్లోని అండ్ బాటమ్ బార్డర్లోని. నందుకి రాఖీ కట్టిన తర్వాత మేము రాజమండ్రి అయితే వెళ్ళాము గౌతమ్ సంజయ్కి రాఖీ కట్టిద్దామని. కానీ సంజయ్కి ఆ రోజు స్కూల్ ఉండడం వల్ల ఇంకా ఓన్లీ గౌతమ్కే రాఖీ కట్టిందండి. బబ్లీ ఎంత బాగా రాఖీ కడుతుందో చూస్తున్నారా? ఎంత టైం పట్టినా సరే ఆ రాఖీకి ముడైతే పడదనమాట, అలా చుడతానే ఉంటుంది. అండ్ అన్నయ్యలకి రాఖీ కట్టడానికి బబ్లీ ఎంత సిగ్గుపడుతుందో చూస్తున్నారా? అందరం వేరు వేరు చోట్ల ఉండడం వల్ల రెగ్యులర్గా కలవం కదా, సో కొంచెం సిగ్గు అనమాట బబ్లీకి. రెగ్యులర్గా కలిస్తే మాత్రం ఫుల్ ఆడుతుందండి. ఇంకా సంజయ్ అన్నయ్యకి బబ్లీ బదులుగా పెద్దమ్మ చేతే రాఖీ కట్టించేసాము. బట్ అప్పుడు వీడియో ఫోటో తీయలేదు, సో సంజయ్ అన్నయ్య వీడియో క్లిప్ అయితే షేర్ చేయట్లేదు ఈ వీడియోలో. నెక్స్ట్ ఇయర్ అయితే తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ వాళ్ళ చెల్లి చేత రాఖీ కట్టించుకోవడానికి మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. ఈ రాఖీ రోజున నాకైతే ఒక పెద్ద ఫెస్టివల్ లానే అనిపిస్తుందండి. అందరం కలుస్తాం కదా, చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. వదిన రాఖీ కట్టిన తర్వాత డైరెక్ట్గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మా సూర్యకి రాఖీ కట్టడం కోసం.
అండ్ ఈ ఇయర్ బబ్లీ రాఖీ సెలబ్రేషన్స్ని మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేయట్లేదండి. మేము కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళాము. అక్కడ కొన్ని వీడియోస్ తీసాను మా ఫ్యామిలీ మెంబర్స్తో. అవి కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఈ మ్యాంగో ట్రీని చెక్ చేస్తానండి. కొత్తగా మ్యాంగోస్ వస్తున్నాయా, ట్రీ ఎంత పెద్దదైంది అన్నట్టుగా. అండ్ నేను వేసుకున్న శారీ డీటెయిల్స్ ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశాను. ఈ శారీ కళానికేతన్లో తీసుకున్నానండి. దీని బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందని చెప్పి అలా సిల్వర్ బ్లౌజ్ పైన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను శివజ్యోతి బొటిక్లో. అండ్ ఆ రోజు గృహప్రవేశం ఫంక్షన్కి అయితే వెళ్ళాము. అక్కడ ఇలా వీరభద్రుడు బోనం వేస్తే చిన్న వీడియో క్లిప్ని తీశాను. నాకు బయట వీడియోస్ ఫొటోస్ తీయాలంటే కొంచెం మొహమాటం అండి. అందుకే ఎక్కువగా వీడియోస్ ఫొటోస్ అయితే ఏవి షూట్ చేయలేదు. ఇక ఫంక్షన్ నుండి వచ్చేసరికి మా పిల్లలు ఇలా షెటిల్ ఆడుతున్నారు. ఇంకా మా హస్బెండ్ కూడా సరదాగా వాళ్ళతో ఆడారండి. మేము ఫంక్షన్స్ అయిపోయాయి కదా, ఇంటికి వెళ్దామని రెడీ అయ్యేసరికి బబ్లీకి కొంచెం ఫీవర్ ఎక్కువైందనమాట. మళ్ళీ 3 డేస్కి ఇంకో ఫంక్షన్కి వస్తాం కదా, బబ్లీని అటు ఇటు తిప్పి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఇంకా అమ్మ దగ్గరే ఉంచేసామండి. ఇంకా వెళ్ళేటప్పుడు ఎదురు 100 రూపీస్ ఇస్తే సరిపోదంట మేడం గారికి, ఇంకా ఎక్కువ అమౌంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. అండ్ 3 డేస్ తర్వాత మా కజిన్ మ్యారేజ్ ఉందని మళ్ళీ రిటర్న్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తున్నాము. వచ్చేటప్పుడు క్లైమేట్ అయితే చాలా బాగుందండి. ఆ ఫంక్షన్ కోసం నేనైతే ఇలా రెడీ అయ్యానండి. ఈ శారీ డీటెయిల్స్ అయితే నన్ను అడగద్దు. ఒక 5 ఇయర్స్ బ్యాక్ బబ్లీకి 3 మంత్స్ ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ కలర్ శారీస్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా అన్నట్టుగా స్టైల్ చేశానండి. నేను ఇలా వీడియో స్టార్ట్ చేస్తే మా మేడం వచ్చేస్తారు కదా, వచ్చేసింది అనమాట. తనకి ఫీవర్ అయితే పూర్తిగా తగ్గిందండి. ఇంకా ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత వెంటనే వీడియో రికార్డ్ చేయడం మన వల్ల అయ్యే పని కాదు కదా, మొహమాటం ఎక్కువ కదా. ఇంకా అలా అక్షింతలు వేసేసి భోజనం చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం సరదాగా మాట్లాడుకుంటూ ఇలా చిన్న వీడియోని రికార్డ్ చేసేసాను. మా తోటి కోడలు ఇద్దరు తులసి, మోనిక అండ్ మా చిన్న చెల్లి ప్రవళిక. మా అమ్మ వాళ్ళ సిస్టర్లే కాదు, నా బుల్లి చెల్లమ్మ ధృతిని చూడండి ఎంత క్యూట్ గా ఉన్నా. మీరు మా చెల్లమ్మని చూశారు, మరి మా బుల్లి తమ్ముడు షనితిని కూడా చూశారు. మా తమ్ముడు కూడా చాలా క్యూట్ గా ఉన్నారు కదా. మా ఫ్యామిలీ మెంబర్స్తో నేను తీసిన కొన్ని వీడియోస్ని మీతో షేర్ చేసేసుకుంటున్నాను. ఈ ఫ్రేమ్లో మను అండ్ భూమి అయితే మిస్ అయిపోయారు. ఇక ఫంక్షన్ నెక్స్ట్ డే బబ్లీ లేచిన వెంటనే నాన్న షెటిల్ ఆడదామని పట్టుపట్టింది. ఇంకా బబ్లీ ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా అన్నట్టు మా హస్బెండ్ కూడా తనతో ఆడుతున్నారు. అలా కాసేపు ఆడేసరికి తనకు కూడా కాక్ వేయడం అయితే వచ్చేసిందండి. నాకు భలే అనిపించింది, ఆ ఏజ్కి తను బాగానే వేస్తుంది అన్నట్టుగా. ఇక మా హస్బెండ్ బబ్లీ ఇద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారు అంటే అందులో టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ చాలానే ఉంటాయి. అదే ఆ గేమ్ నేను కూడా ఆడితే వాళ్ళిద్దరూ కలిసిపోతారు, నాతో ఫైట్ చేస్తారనమాట. ఇలా జరుగుతూ ఉంటుంది ఇంకా మా ఇంట్లో. నాకు తెలిసి ప్రతి ఇంట్లో ఇలాంటి టామ్ అండ్ జెర్రీ క్యూట్ ఫైట్స్ అయితే ఉంటాయి కదా, కమెంట్ చేసేయండి. మా బబ్లీ రాఖీ సెలబ్రేషన్స్ అండ్ బబ్లీ క్యూట్నెస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని. ఇక ఇవాల్టి వీడియోని ఇక్కడితో ముగించేస్తున్నానండి. మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.